అంగరంగ వైభవంగా కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. 10 రోజులుగా ఉత్సవాలకు నేటితో తెరపడింది. చక్రస్నానంతో ముగింపు జరిగింది. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పద్మశాలి కులస్తులతో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, రాత్రి అమ్మవారికి పుష్పార్చన, వేలాదిగా తరలివచ్చారు భక్తులు. ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గంగు ఉపేందర్ శర్మ భద్రకాళి అమ్మవారి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగాయన్నారు. ఇక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో పాటు చల్వ పందిళ్లు వేసి ఉత్సవాలను నిర్వహించారు. సోమవారం రోజు ఉత్సవాల ముగింపు కార్యక్రమం పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పద్మశాలి కులస్తులచే అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ ఏకశిలా నగరంలో కాకతీయుల కాలంలో స్వయంభుగా వెలిసిన అమ్మవారి ఆలయం రాష్ట్రాన్ని తలమానికమని, అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు సత్యనారాయణ, పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు కొంగు బంగారముంచు ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈరోజు చక్రస్నానంతో సుసంపన్నమవుతుంది. అమ్మవారి యొక్క శక్తిని అస్త్ర వీరం అంటారు. మనకు వైదికాగమంలో శంకరుడికి, గణపతికి, అయ్యప్పకు, శంకరుడికి, గణపతికి అస్త్రం అంటే అఘోరాస్త్రం అని కానీ, పాశుపతాస్త్రం అని కానీ, విష్ణుమూర్తికి, దుర్గకు, అమ్మవారికి అస్త్రం అంటే సుదర్శనాస్త్రం అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అస్త్రం అంటే జ్వాలామాలని అస్త్రం అని మనకు శాస్త్రం చెప్తుంది. ఆ ప్రకారం ఇక్కడ అమ్మవారికి సుదర్శనాస్త్రాన్ని అస్త్రవీరంగా శాస్త్రాలు చెప్పబడిన మేరకు ఆ అస్త్రవీరంలో అమ్మవారిని ఆవాహన చేసి ఆ అస్త్రవీరాన్ని తీసుకుని వెళ్ళి ఈ చక్రస్నానాన్ని ఆలయానికి పార్శ్వంలో ఉన్న భద్రీ తటాకంలో జరుపుదాం. దీన్ని చక్ర తీర్థోత్సవం అని అంటారు. అనంతరం ధ్వజావరోహణం జరిపి మహాభిషేకం అమ్మవారికి 108 ఘటములతో శతఘటాభిషేకం చేసి రాత్రికి పుష్పయాగం జరపడంతో ఈ 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సర శ్రీ భద్రకాళి భద్రేశ్వర శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు సుసంపన్నమవుతాయి.